చేశారమ్మా. నేను నోరు విప్పితే సాకేత్ గారు నిర్దోషిగా బయటపడతారు. అందుకేగా మిమ్మల్ని మేం సంప్రదించింది. మరి మధ్యలో వాళ్ళెలా వచ్చారు? అంతా నా పొరపాటే అమ్మా. నా దురాశ నన్ను పరిస్థితికి తెచ్చింది. దురాశ? అవునమ్మా. అసలేం జరిగిందంటే మీరు నెల్లూరు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి మీ నెంబర్ ఇచ్చి వెళ్ళాక నేను ఇక్కడ విషయాలు తెలుసుకుని నా అవసరం గ్రహించి నేను అక్కడికి వెళ్ళాను. హలో హలో, మీరు సీత గారేనా? అవును. మీరెవరు? ఏడుకొండలు. మీ మనిషి వెళ్ళాక అసలు సన్నివేశం మొదలైంది. అది నా సెల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఒక ఫ్యామిలీని కాపాడుతుంది. అవునండి? అవునండి. దయచేసి దాన్ని మాకు ఇవ్వండి. 2 కోట్లు ఇస్తాం. ఆ సాకేత్ ఉరికంబం ఎక్కాలి, అంతే. ఎవరు ఊరికమ్మో ఎక్కితే నాకెందుకండి? నేను బంగ్లా కొనాలి, సరదాగా కారుకి తిరగాలి. అదమ్మా జరిగింది. మీరంతా రికార్డ్ చేశారా? అవునమ్మా. నా మాట ఇప్పుడు ఎవరూ నమ్మకపోయినా, నా సాక్ష్యం లెక్కలోకి తీసుకోకపోయినా ఆ మెమరీ కార్డ్ నిజం బయట పెడుతుంది. అమ్మా, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు నన్ను ట్రక్కు గుద్దినప్పుడు ఆ మెమరీ కార్డు ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. అది ఖచ్చితంగా ఈ అమ్మవారి గుడి ప్రాంతంలోనే ఎక్కడో అక్కడ పడిపోయి ఉంటుందమ్మా. వెతికితే సాకేత్ గారిని నిర్దోషిగా ఇప్పుడైనా ఉరిశిక్ష నుంచి బయటపడేయచ్చు. వెళ్ళండమ్మా, వెతకండమ్మా. ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల తప్పకుండా దొరుకుతుందమ్మా. ఆలోచించకండమ్మా, వెళ్ళండమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి. నాకేం పర్వాలేదమ్మా, ముందు కార్డు వెతకండమ్మా. శిక్ష అమలయ్యేలోపు సాకేత్ గారిని బయటికి తీసుకురావాలి. నా పాపం ఇలాగైనా తగ్గుతుంది. మీరు నాకు ప్రాణం పోశారు, నేను వారి ప్రాణాలు కాపాడగలిగితే చాలమ్మా. వెతకండి అమ్మా, వెతకండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,